చెప్పమ్మా. రెక్టిఫికేషన్స్ ఆఫ్ ఎర్రర్స్ ఎక్స్ప్లెయిన్ చేయరా సార్? ఓకే, రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ అంటే మనం ఇందులో ఫస్ట్ ఎర్రర్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఇట్ ఈస్ అన్ అన్ఇంటెన్షనల్ మిస్టేక్ అనమాట. అంటే తెలిసి చేసేది కాదు, అది తెలియకుండా జరిగినప్పుడు దాన్ని ఏమంటాం, అది ఆ మిస్టేక్ని ఎర్రర్ అంటే. ఇక్కడ మనం ఫస్ట్ టైప్స్ ఆఫ్ ఎర్రర్స్, నెక్స్ట్ స్టేజెస్ ఆఫ్ ఎర్రర్స్, ఈ రెండింటిని మేము దృష్టిలో పెట్టుకోవాలి. టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఎన్ని ఉంటాయి? 4 ఎర్రర్స్ ఉంటాయి. అది ఎర్రర్ ఆఫ్ ప్రిన్సిపల్, ఎర్రర్ ఆఫ్ ఒమిషన్, ఎర్రర్ ఆఫ్ కమిషన్, కాంపెన్సేటింగ్ ఎర్రర్. ఎర్రర్ ఆఫ్ ప్రిన్సిపల్ అంటే రూల్లో మీరు తప్పుగా మీరు ఇంటర్ప్రిట్ చేయడం వల్ల వచ్చిన మిస్టేక్ అనమాట. అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్గా లేదా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రెవెన్యూ ఎక్స్పెండిచర్గా ట్రీట్ చేసినప్పుడు అది ఎర్రర్ ఆఫ్ ప్రిన్సిపల్ అంట. నెక్స్ట్ ఎర్రర్ ఆఫ్ ఒమిషన్, మీరు ఎంట్రీ ఏదైతే రాయాలనుకున్నారో అది అసలు రాయడమే మానేస్తే అది దానివల్ల వచ్చింది ఎర్రర్ ఆఫ్ ఒమిషన్. నెక్స్ట్ ఎర్రర్ ఆఫ్ కమిషన్, ఇదేంటి, ఎంట్రీ రాశారు కానీ అది కంప్లీట్గా రాయలేదు. ఇదర్ పార్షియల్గానే సగమైనా రాసి ఉండాలి, లేకపోతే రాంగ్ అమౌంట్ అయినా రాసి ఉండాలి, లేదా రాంగ్ సైడ్ అయినా పోస్ట్ చేసి ఉండాలి. సో ఇలాంటివన్నీ ఏమవుతాయి? ఎర్రర్స్ ఆఫ్ కమిషన్స్. నెక్స్ట్ కాంపెన్సేటింగ్ ఎర్రర్. కాంపెన్సేటింగ్ ఎర్రర్ అంటే ఒక రిసీవింగ్ ఆస్పెక్ట్ కానీ లేదా గివింగ్ ఆస్పెక్ట్ కానీ మీరు కొంత మిస్టేక్ చేశారు, సైమల్టేనియస్గా సేమ్ ఆపోజిట్ సైడ్లో కూడా అంతే అమౌంట్తో మీరు మిస్టేక్ చేశారనమాట. అంటే డెబిట్ ఆస్పెక్ట్ ఒక 10,000 మీరు రాయలేదు, ఓకేనా. ఇంకో ట్రాన్సాక్షన్లో క్రెడిట్ ఆస్పెక్ట్ కూడా ఒక 10,000 రాయలేదు. అక్కడ డెబిట్ ఒక ట్రాన్సాక్షన్లోనే, క్రెడిట్ ఒక ట్రాన్సాక్షన్లో, రెండు ఏమైపోయినాయి ఇప్పుడు? కాంపెన్సేట్ అయిపోయినాయి. సో ఇలాంటి ఎర్రర్స్ అన్నిటి కూడా మనం ఏమంటాం? వేరియస్ టైప్స్ ఆఫ్ ఎర్రర్స్.